నర్సయ్య తాత పొలివేలు దాటిండు, పట్నం అడుగు పెట్టిండు. మరి పట్నంలో కోనాల పండుగ ఎట్లా చేస్తున్నారు, ఏంది ఏ కథ? జీవగూడ కాడ పలహార బండి బ్రహ్మాండం జరుపుతున్నారు యాదవులు. అదొక కథ మాత్రమే ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉంటుంది తాత న్యూస్. పరహారం బట్టి ఈ రకంగా మరి జాతర నిర్వహిస్తున్నారు. మరి అమ్మవారి నిండు అమ్మవారి పరహారం బండి ఎప్పటి నుంచి కడుతున్నారు, ఏ రకంగా ఈ ఫోటోలను పెంచుతున్నారు అనేది మరి ఇప్పుడు భక్తులు చెప్పారా మీరు? అంటే ఈ ఫోటోలను మీరు ఎట్లా దాస్తున్నారు? మేము గత 6 సంవత్సరాలుగా ఈ పొడేలను పెంచుతున్నాము. వీటికి డైలీ ఒక 2000 నుండి 3000 ఖర్చు వరకు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పొట్టేళ్ళని అమ్మవారిని ఇప్పుడు నిండారా అమ్మవారిని మోసపోతున్నాయి. అంటే ఇప్పుడు ఏం పెడతావు ఈ పొట్టేళ్ళకి, ఏం పెట్టి సాస్తావు? వీటికి చున్నీ అని అలా ఉంటుంది, పాలు, బాదం, గుడ్లు, అలా డైలీ దాని డైట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఏడాదికి ఖర్చు ఎంత వస్తుంది అంటావు? నెలకు వచ్చేసి ఒక దాన్ని బట్టి 10,000 ఖర్చు వస్తుంది. ఇది మొత్తానికి అమ్మవారిని మనసు నిండా కొలుచుకొని తలుచుకొని ఇగో వనారం పండిని ఈ రకంగా మోసుకుపోతున్నాయి ఈ పొడేళ్లకు నెలకు 10,000 ఖర్చు వస్తుందట. ఇక మరి జీవగూడ మేకల మండిలో ఇగో ఇంత రామసకలంగా వైభవంగా అంగరంగ వైభవంగా ఈ పొడేళ్లతో అమ్మవారి పలహార బండిని ఊరేగింపు జరుగుతుందిలా. ఇక మరి యాదవ కుల సంఘం అధ్యక్షుడు జీవగూడ మరి పెద్ద మనిషి ఈ జాతరను ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు, అసలు ఏంది యాదవుల ఆనవాయితీ ఏంది, ఎప్పటి నుంచి ఈ పలహార బండి నడిపిస్తున్నారు, ఎన్నేళ్ళ ఎట్లా ఇది మొదలైంది? మరి మా యాదవ కుల సోదరులందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా యాదవ సొసైటీ 1985 నుంచి స్థాపించినాము. మరి మా కుల సోదరుల పెద్దలు మా కుల సోదరులు ప్రతి ఒక్కరు పేరు పేరున ఆ గతంలో ప్రతి ఒక్కరు చిన్న స్థాయి నుంచి యథావిధిగా కొద్దిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా మరి ఇప్పటి వరకు ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను వచ్చేసి 2017లో అధ్యక్షుడు అయినా, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 2019 అయినా, మళ్ళీ దాని తర్వాత 2022 కంటిన్యూ 3వ ఇది. మరి 2015 నుంచి ఉత్సవం ప్రారంభించిందంటే మరి మేము వచ్చిన తర్వాత అందరికీ ఏకమతంగా ఉండి మరి మా కులాసుల సలహాదారులతోని మరి అందరికీ కలిసికట్టుగా మా యాదవ కుల సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ప్రతిసారి సహకరిస్తారు. ఎవరు దోషిన వాళ్ళ చందా విధానంగా అంటే తల రూపాయి వేసుకొని లేదన్న సమక్షంలో మేము తల పెద్దలం కలిసి చేయకుండా వేసుకొని జరిపించగలుగుతుంది. మరి చాలా వైభవంగా జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మరి మనం అనుకుంటాం కదా తల్లి అని చెప్పేసి, అదేమంటారు తల్లి అవుతుంది అని చెప్పేసి ఇట్లా అమ్మవారికి ప్రతి సంవత్సరం వానలు పడాలి, రైతులందరూ మంచిగా ఉండాలి, మరి యథావిధిగా అందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి మేము 2017లో స్టార్ట్ చేసినాం. మరి అప్పటి నుంచి మాకు ఇది చేసినప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది. అందు గురించి ప్రతి సంవత్సరం నుంచి అమ్మవారు జులుసు ఎంత రన్ అయినా కానీ చాలా స్టాండర్డ్గా చేస్తాం. అంతా యాదవులు అందరూ ఐకమత్యంగా ఉండి చాలా గట్టిగా ఉండి మరి అమ్మవారు అంటే అందరూ మనశ్శాంతి వాళ్ళందరూ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి యాదవ సంఘం నుంచి అందరికీ మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారికి ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం జులుసు తీస్తుంటాం. చాలా బాగా తీస్తాం, చాలా వైభవంగా తీస్తాం. మరి అందరూ మా పెద్దల ఆశీర్వాదాలతో అందరికీ ఇక మరి విజయనగర మరి జీవగూడ మేకల మండిలో మరి బోనాల జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఆకాశంలో చుక్కలేక కనబడుతున్నారు జనాలు. మరి ఈ రకంగా మరి పోలీసుల బందోబస్తు కూడా మన ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది మరి మన సీఏ సార్ ఉన్నారు, ఏం చెప్తారు ఏంది ఏం కథ సార్. మరి బోనాల ఈ జాతరలో మీ ఏర్పాటు ఎట్లా ఉన్నాయంటారు? కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు పాటిస్తే వాళ్ళ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతాయని మేము కోరుకుంటున్నాము. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కానీ నార్మల్ పీపుల్ కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా మేము కార్యక్రమం మా పోలీసు రక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని మేము తెలియజేస్తున్నాం. మరి ఇంకా కూడా కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళు కూడా ఏం
చెప్తారు ఏంటి ఏం కథ చెప్పే కదా ఏం చెప్పదలుచుకున్నావు బోనాల జాతర ఏం చెప్తావు ఇక్కడ జియాగూడలో యాదవ సంఘం దగ్గర చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతుంటది. ఇక్కడ చుట్టుముట్టు విలేజెస్ కూడా వచ్చి ఇది ప్రత్యేకంగా తిలకించడానికి వస్తారు పబ్లిక్. మా తరపు నుంచి కూడా అమ్మవారికి అందరికీ బాగుండాలని ఆశీస్సులు ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా యాదవ సంఘం తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. పచ్చలేని స్వచ్ఛమైన మానవత్వం ఉన్న మంచిగా యాదవసంగం పెట్టదిగా మరి గజ్జి మల్లేష్ అన్న మరి ఆయన కూడా ఈ బోనాల జాతరలో మరి ఆయన కూడా ఏం చెప్పబోతుంటారు బోనాల జాతర ఎట్లా ఉందంటారు బ్రహ్మాండంగా ఉంది. అఖిల భారత యాదవ సంఘం జీవోడ కమ్మేల యాదవ సంఘం తరఫున ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ బోనాల కార్యక్రమాన్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జియగూడలో మేకల మండిలా ఇప్పుడు యాదవులకు ఒక ప్రత్యేకత ఉంది, పలహారం మండికి అని చెప్పుకుంటున్నారు. ఏ ప్రత్యేకత ఉంది, నువ్వేం చెప్తావు ఈ బోనాల? ఇక్కడ ముందుగా యాదవ సోదరులందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అఖిల భారత యాదవ మహాసభ జేవుడ కమిటీ డివిజన్ అధ్యక్షుడు చెప్పుల జంగయ్య గారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే వివిధ జిల్లాల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మరి 4 జిల్లాల ప్రజలు ఇక్కడ బ్రతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని మరి ఇక్కడ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఏ జిల్లా ప్రాంతాలు వేరైనా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉమ్మడిగా ఇలాంటి కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున తీసుకొని ఇక్కడ విజయవంతంగా ఈ కార్యక్రమం చేయడం గొప్ప పరిణామము. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికులను ఎదుర్కొని నిలబడి ఇక్కడ మీరు ఒకప్పుడు బతుకొచ్చిన వాళ్ళు గొల్లబీడలు అంటుండే, మరి మేము బతుకొచ్చిన వాళ్ళం కాదు బలవంతులం అని చెప్పి ఇలా మా బలం చూపించుకోవడం కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది. మరి ఆ బలంని చూపించి ఇక్కడ ఉన్న స్థానికేతరులు మేము అయినప్పటికీ స్థానికంగా మా బలమేందో చూపించుకొని మేము కూడా ఇక్కడ ఇప్పుడు సొంత ఇండ్లు కలిగి ఉన్నాము, మేము కూడా స్థానికులమై ఉన్నాము. మరి ఇక్కడ ఈ బస్సులో భాగంగా మేము కూడా బతుకొచ్చిన వాళ్ళం కాదు, బానిసలం కాదు, మేము కూడా బలవంతులమని చాటు చెప్పి మరి ఇక్కడ నిలదొక్కుకొని నిలబడ్డ మా యాదవ్ సోదరులందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈరోజు పలారం మండి ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా మంది వివిధ జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు వస్తుంటే మరి కొన్ని కారణాల వల్ల పార్టీల ఇష్యూస్ వల్ల తీసుకురాలేకపోతున్నాము. మరి మేమే ఈ ప్రోగ్రాం ఘనంగా చేసుకొని మా కులానికి ఐక్యత నింపడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కడ సంగతి మరి పోతరా సంగతి మీకు మంచి జరుగుతుందా? ఎల్లమ్మ మన ఉన్నది చెప్పి మనకేం కాదు, ఎల్లమ్మ మన తోడున్నది మనకేం కాదు, అంతే మనకి ఎల్లమ్మ ఉంటే మనకేం కాదు, మనకు అంత మంచి జరుగుతుంది. ఆ ఎల్లమ్మ దేవత మనకి మంచి తీస్తే అంత మంచి తీస్తుంది అంతే. మనకి ఇవ్వడం మనకి 8 సంవత్సరాలు అవుతుంది, మనం ఆ ఎల్లమ్మ మనం నడుస్తున్నాం. నేను 8 సంవత్సరాలు చేస్తున్నా. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక సైకిల్ మీద ఉండే, ఇప్పుడు నేను ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్. నేను ఒక ఆఫీస్లో వాటర్ పై ఉద్యోగం చేస్తుంటే ఇప్పుడు నేను ఒక నంబర్ 1 కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ గోబర్ చెల్లించులో క్లెయిమ్ సొసైటీ. నేను అంతా తల్లి దయ, తల్లి నన్ను తీసుకుంటే ముందు తీసుకోబోతుంది అంతే. అంత తల్లి దయ, అన్న పోతలింగం దయ అంత. ఇట్లనే అమ్మ నాకు బలం ఇవ్వాలి, నా అందరికీ నా తమ్ముళ్ళ వాళ్ళందరికీ ఇట్లనే బలం ఇచ్చి మేము ఇట్లనే అమ్మ దయ ఉంటే ప్రతి సత్యదాకా పోతరా చేసాం ఇస్తామని అనుకుంటున్నాం. అమ్మ బలం ఇస్తే మేము ఎప్పుడైనా ఉంటాం ముందరికి. నుంచి మన యాదవ సంఘానికి పునాది రాళ్ళు వేసి పునాది
ఊళ్ళో ఐలయ్య, ఏడుగోకల చెన్నయ్య, మండల పుల్లయ్య, మండల తంగయ్య ఇది ఆధార్ నుంచి అక్కడి నుంచి తీసుకొని 4 తరాల నుంచి తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు మనకు రాగా తొమ్మిది ఛానల్ అవి ఇప్పటిదాకా మనము బోనాల పండుగ జరుపుతున్నాం అంటే వాళ్ళ ఆశీర్వాదంతోనే మన సైన్యాన్ని నింపుకొని మనం పైకి వస్తున్నాము. వారిని చెప్పినట్టుగా నడిపిస్తున్నాము. ఇప్పటి వరకు ఏ అడ్డ ఉంటాను లేకుండా ఎంత మంచిగా జరగాలని వారిని కోరుతున్నాము. మన యాదోత్సవాలకు మన ఇక మరి బిడ్డల జియ కూడా మేకల మండిలో నీ దండం పెడితే మరి నీ రంగురంగుల బట్టలు రంగురంగుల వేషాలు వేసుకొని మరి కళాకారుల ఆటలు పాటలు వినిపిస్తున్నారు. ఈ కళాకారులు ఏడికెళ్ళి వచ్చారు, వీళ్ళ ఆట ఏంది, వీళ్ళ పాట ఏంది, వీళ్ళ వేషం ఏందో కథ మాత్రం విన చెప్తా చూస్తూనే ఉండరు తాత న్యూస్. చెప్పినగా ఏ ఊరు మనది, ఏం వేషం నీ వేషం, ఇప్పుడు సబ్బండ వర్గాలు చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వేషం వేషము నీ వేషం పేరు చెప్పు, నీ వేషం పేరు చెప్పు అంటున్నా. కాంతారా ఎట్లా ఈ అవతారం ఎందుకు వచ్చింది, కాంతార అవతారం ఎందుకు వచ్చింది అంటావు? ఇక్కడ మన రాంపురం వారు ఎక్కడున్నా రావాలని మా యొక్క విద్యార్థి చెప్పు నీ వేషం పేరు ఏంది, ఎట్లా ఈ అవతారం ఎట్లా వచ్చింది? కనకదుర్గమ్మ వేసం, కనకదుర్గమ్మ వారు వేసం. జీవగుల కమేల యాదవ సంఘం పలారంపల్లి దయచేసి ఎవరైనా ఉంటే పగిడి కట్టించుకొని దయచేసి మీకు మరి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే పగిడి కట్టించుకొని ఎంతమంది మీరు కళాకారులు? మేమా డ్రైవర్ తోటి 14 మంది, డ్రైవరు మేకప్ మ్యాను 14 మంది ఉండి. గత 30 సంవత్సరాల నుంచి మండల స్థాయిలో తాడేపల్లిగూడెం మీరే ఊరు పిల్లగా అదేవిధంగా బోనాల పండుగ ఎక్కడ చేసిర్రు? చాలా బాగా చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. అంతేనా? ఎక్కడ చేసినావు? మంచిగా చేసుకుంటాం, మా యాదవులం మంచిగా చేసుకుంటాం, మంచిగా ఉన్నాం మేము. అత్తగా మరి తొక్కలు కలిసినావా? పెట్టిన అర్థం చూస్తున్నా, బాగా చూస్తున్నా, అందరినీ చూస్తున్నా చల్లగా. ఎందుకన్నది ఓ అమ్మ కూర అనుకొని దాచుకున్నా ఏంది చెప్తా. అంటే ఈ బోనాల పండుగ ప్రతి ఏటా ఇట్లా చేస్తారా? పూజ బాగుంది, మంచిగా నడిచింది. అంతేనా? చుట్టాలు వచ్చిర్రా మరి? వచ్చిర్రు బాగా, అందరు మాట దక్కించా చుట్టాలకి? వచ్చిర్రు చుట్టాలు వచ్చిర్రు. మేకల మండి దగ్గర అఖిల భారత యాదవ్ మహాసభ జేగూడ మేకల మండి ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ బోనాల జాతరలో భాగంగా మరి ఇవాళ పలహారం బండి, ఇవాళ యాదవుల పలహారం బండి చూస్తుంటే మువ్వ తినకుండా కడుపు నిండిన పని అవుతుంది, అంత కళ్ళ సంపూర్ణంగా ఉంది. మరి ఒక్కసారి యాదవుల చరిత్ర ఏంటి, యాదవుల గొప్పతనం ఏంటో ఒక్కసారి చిన్న పాటలో మనం ఇలా తెలుసుకుందాము. యాదవుల చరిత చెబితగి జగము శిగము కదా, యాదవుల చరిత చెబితగి జగము శిగము కదా, యాదవుల పేరు వింటే గగనం గంతెయ్యదా, యాదవుని పాద స్పర్శతో పరమశించను నేల తల్లిగా ఆది దేవుడే ఆ శ్రీకృష్ణుడు యాదవ కులముల అవతరించేరా, యాదవుల చరిత చెబితగి జగము శిగము కదా, యాదవుల పేరు వింటే గగనము గంతెయ్యదా, తరిమే గురువు ఎదురుగా వచ్చి మాకు ఆదకిచ్చింది, కదిలే మేఘము మా వైపు వచ్చి మాకు నీడనిచ్చింది, పంచభూతాల ఆత్మసాక్షి
సాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ముషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా యాదవులా చరిత చరితగి జగము శిరము గదా యాదవులా పేరు దించే గగనము గంధరియదా ఇక మరి యాదవుల పలహారం మండి మరి మన జక్కుల జంగన్న యాదవ్ ఈ రకంగా ఇక పలహారం మండిలో మరి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ యొక్క బోనాల జాతర ఈ యొక్క పలహారం బండి కరుల విందుగా కండ సముద్రంగా చేస్తున్నందుకు నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అన్నగారికి యాదవ కులస్తులకు బంధువులకు అందరికీ పేరు పేరున నా యొక్క గులాబీ వందనాలు. మరి నా పేరు నరసింహ తాత నీల నరసింహ యాదవ్, మాది నల్గొండ జిల్లా రావణపేట మండలం లక్ష్మాపురం. ఇక మొత్తం మీద జీవగూడ మేకరమండిలో యాదవుల బోనాల జాతరలో ఈ రకంగా మరి ఆఖరి రోజు పలహారం బండి అమ్మవారిని నిండాగా కొలుచుకొని తలుచుకొని పలహారం బండి ఊరేగింపుగా అంగరంగ వైభవంగా